జరుగుతుందో, ఎక్కడైతే ఆయన నామం కొనియాడబడుతుందో, ఎక్కడైనా నామస్మరణ జరుగుతుందో వారి మధ్యలో ఆత్మశ్రద్ధగా ఉండే దేవుడు కనుక నువ్వు నేను మన యొక్క స్తుతుల సింహాసనాన్ని ఆయనకు ప్రతిష్ఠించి, ప్రభా మా మధ్యలోకి మీరు దిగిరండి ప్రభా, మా మధ్యలో మా స్తుతులపై ఆశీర్వదించండి ప్రభా అని ఆయన ఆహ్వానం చేద్దాం. ఇంతవరకు కంటికి రెప్పలా కాపాడి పోషకుడుగా, స్నేహితుడిగా, తండ్రిగా, తల్లిగా, మిక్కిలిగా అందరికంటే మిక్కిలిగా మనల్ని బాధ్యత కలిగిన తండ్రిగా, దేవుడిగా, ఆయన నమ్ముకున్న మన జీవితాలను విడవక ఎడబాయక మనల్ని ప్రేమించిన ఆయన తండ్రిగా, మనల్ని విడవని దేవుడుగా, మధువని దేవుడుగా ఇంతవరకు నదిని తలపోసుకొని ఎబినేజరుగా నీకు నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ, ఎల్రోహిగా ఆయన నిన్ను నన్ను ఆయన ప్రతి క్షణము చూస్తూ, ఆయన నీ స్థితిగతులన్నింటిలో నా స్థితిగతులన్నింటిలో ఆయన ప్రతి దానికి కూడా ఆయన ఎరిగిన వాడై ఉండి, ఆయన రాఫాగా మన స్థితిగతులన్నింటిలో మన బలహీనతలో సైతం ఆయన మనల్ని స్వస్థపరుస్తుంది వరకు నడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకొని, ఆయన చేయి మనకు తోడుగా ఉంచిన రీతిని జ్ఞాపకం చేసుకొని, ఆయన నిన్ను నన్ను ఇంతవరకు మన చేపట్టుకుని నడిపించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా సంతోషంగా దేవుడు చేసిన ఉపకారంలో తలపోసుకొని, ఈ దినమున నా యొక్క ఆత్మని కూడా మనలో దాచి ఉంచి, ఈ దినమున ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన రీతిని తలపోసుకొని, ఏ కీడు రాకుండా, ఏ తెగులు సమీపించకుండా, ఏ బలహీనతలో కూడా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టకుండా నిన్ను నన్ను బలపరిచిన రీతిని జ్ఞాపకం చేసుకుందామా. ఆయన వాగ్దానం చేసినట్టుగా నేను ఏమాత్రం విడువని ఎడబాయని వాగ్దానం చేసినట్టుగా ఆయన నీతో నాతో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు, కానీ ఆయన మాత్రమే నువ్వు ప్రార్థించకపోయినా, నేను ఆయనను మనం సంతోష పెట్టలేకపోయినా, ఆయన మాత్రం మన ఎడలు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన అరచేతులు నిన్ను నన్ను చిక్కుకున్నాడు. ఈ వారమంతా కూడా ఆయన కోకిట్లో నిన్ను నన్ను దాచాడు. ఏ కీడు రాకుండా, ఏ తెగులు సమీపించకుండా, వేటి కనుమూరులో నువ్వు నేను చిక్కుబడకుండా, మన పాదములు త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను నన్ను కాపాడి నడిపించిన రీతిని తలపోసుకొని, తండ్రి నీ పాదములకు కృతజ్ఞతలు ప్రభా. ఈ దినంలో మేము ఏమేమి కలిగి ఉన్నామో ప్రతిది కూడా నీ కృప వలన మాత్రమే తండ్రి. చెప్పుదాం అందరూ కూడా, నీకు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నేను నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నీకు నాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి, నీకు నాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి, నీకు ఇచ్చిన సంపద ఐశ్వర్యమును బట్టి, ఆయన నీ దినమున నువ్వు కళ్ళు తెరిచి చూడగలుగుతున్నావంటే నీ ఊపిరి నీలో దాచిన రీతిని బట్టి ప్రభు కృతజ్ఞతలను చెప్తావా? మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తావా? నీకు వందనాలయ్యా అని చెప్పగలుగుతావా? నోరు తెరిచి మౌనంగా ఉండకుండా నువ్వు నోరు తెరిచి కృతజ్ఞుడవై ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. దాని భక్తులు ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకు అని అన్నట్టుగా ఇప్పుడు చెప్పగలుగుతావా? నోరు తెరిచి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతావా? ఓ మనం పాడుకున్నట్టుగా వేలాది నదులంత విస్తార తైలం ఆయనకి ఇచ్చిన ఆయన మనం సంతోష పెట్టగలమా? ఆయన త్యాగమునకు బల కట్టగలమా? ప్రభా, నా జ్యేష్ఠ పుత్రునికి ఇచ్చిన చాలునా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఈ రక్షణను మాకు అనుగ్రహించి, ఇగో తండ్రి ప్రభా, నశించిపోతున్న వారెందరో ప్రభా, ఇగో కోట్ల కొలదిగా నశించిపోతున్నప్పటికీ ప్రభా, వారిలో మీరు మమ్మల్ని ప్రత్యేకించుకొని, మీరు మమ్మల్ని కోరుకొని ప్రభా, మా పేరు బట్టి పిలుచుకొని, మా తల్లి గర్భంలో మేము రూపింపబడక ముందే ఆయన నిన్ను నన్ను కోరుకున్నందుకు, నిన్ను నన్ను కాపాడుకున్నందుకు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నందుకు, ఈ దినం నాయన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతుడవై ప్రభా నీకు వందనాలు చెప్తావా? నిన్ను ఆరాధిస్తాను తండ్రి, నిన్ను స్తుతిస్తానని చెప్పగలుగుతావా? నోరు తెరిచి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. నీకు వందనాలు, నీకు స్తోత్రం అని చెప్పండి. హృదయపూర్వకంగా ఆయనకు నిండు వందనాలు చెల్లిద్దాం, మనస్ఫూర్తిగా స్తోత్రములు చెల్లిద్దాము. ఆయన నిన్ను నడుకునక నిద్రించక కాపాడిన దేవుడైనా, ఓ నీ మీద ఏ అపాయము నీకు సమీపించకుండా, ఏ తెగులు నీ గుడారములలో సమీపించకుండా ఆయన నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడినందుకు, ఆయన నిన్ను నన్ను సంరక్షించినందుకు, ఆయన గుంపులు విప్పి నిన్ను నన్ను పోషించినందుకు, ఆయన నిన్ను నీ నోటి నా నోటి నవ్వును కలగజేసినందుకు, నీకు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, ప్రతి విధమైన మేలులన్నిటికీ కృతజ్ఞతగా మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుదాము. స్తుతులు నీకేనయ్యా అని చెప్పుదాము. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు అని చెప్పుదాం. ఇంకా మౌనంగా ఉంటున్న వాళ్ళు ఎంతో మంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మౌనం ఉండొద్దు, కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుదాం. నోరు తెరిచి చెప్పుదాం, యేసయ్యా నీకు నిండు వందనాలు ప్రభా, ఈ దినం నన్ను కాపాడినందుకు స్తోత్రాలు అని చెప్పు. ఈ దినం నీ సన్నిధిలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు అని చెప్పు. ఈ దినం ఎంతో మందికి
భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పు. ఎంతో మందికి లేని అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెప్పు ప్రభా. ఎంతో మంది మరణ కొడుకుల మీద హాస్పిటల్స్ లో ఘోరమైన ఇబ్బందుల మధ్య, ఇగో ప్రమాదాల మధ్య, ఇరుకుల మధ్య ఎక్కడో ఉంటున్నవారు ఎంతో మంది. ఆయనగా నిన్ను నన్ను కాపాడిన దేవుడు, ఆయన నిన్ను నన్ను సంతోషంగా ఉంచిన దేవుడికి నువ్వు థ్యాంక్స్ లాడ్ చెప్తావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్దాం. థ్యాంక్ యూ లాడ్, నీకు కృతజ్ఞతలు చెప్దామా? నా కంఠ స్వరం ఎత్తి నిన్ను ఆరాధిస్తానయ్యా అని చెప్పు. నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని చెప్పు. నా బలవంతుడితో నేను గణపరుస్తాను ప్రభా. నా శక్తి అంతటితో నిన్ను ఆరాధిస్తాను తండ్రి. మనస్ఫూర్తిగా నిన్ను గణపరుస్తాను ప్రభా. హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను తండ్రి అని చెప్దామా? అందరూ కూడా నాతో కలిసి చెప్పగలుగుతావా? ప్రేమించేదని అధికముగా ఆరాధించును మనస్ఫూర్తిగా ఆసక్తితో, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా శక్తి అంతటితో కూడా ప్రభా నేను ఆరాధిస్తాను ప్రభా. పాటలు పాడుతూ, సంతోషంగా నాట్యం ఆడుతూ, గంతులు వేస్తూ, ఇక మన కంఠ స్వరము పరమునకు వినబడినట్లుగా మన చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా నువ్వు నాతో కలిసి దేవుణ్ణి సంతోషంగా ఆరాధించగలుగుతావా? ఆయన చేసిన మెల్లన్నిటిని బట్టి మనస్ఫూర్తిగా దేవుని కనపరుద్దాం. అందరం కూడా పూర్ణ మనసుతో మనస్ఫూర్తిగా చెప్తాను. నేను మాత్రమే ఆరాధిస్తాను, నీకే ఆరాధన.
Yeah.
అద్భుతములు చేయలేదు. ఎబినేచర్గా మమ్మల్ని విడిచిపెట్టలేదు అయ్యా. అతన్ని మా స్థితిగతులన్నింటిలో మమ్మల్ని చూస్తున్నావు ప్రభా. మా పరిస్థితులన్నింటి మమ్మల్ని తప్పించారు అయ్యా. అతన్ని మాలో అయ్యా, అతన్ని ఈ దినంలో ఊపిరి ఉన్నదంటే ప్రభా, అది మీరు మాకు ఇచ్చిన దానం. ఈ దినంలో మేము మీ తల్లిదండ్రులు సంతోషంగా ఆరాధించగలుగుతున్నామంటే మీరు మాకు ఇచ్చిన భాగ్యము తండ్రి. మీరు మమ్మల్ని కటాక్షించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభా. అయ్యా, మా జీవిత కాలం అంతా కూడా నిన్ను మాత్రమే నిన్ను ఆరాధిస్తాము ప్రభా. ఓ మాలో ఊపిరినంత వరకు, ఓ ఈ లోకాన్ని మేము విడిచి వెళ్ళేంత వరకు ప్రభా, మీరే మా దేవుడు, మీరే మా తండ్రి ప్రభా, మీరే మాకున్న ఆధారము తండ్రి. ఓ నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, నిన్ను మాత్రమే ప్రేమిస్తాము, నిన్ను మాత్రమే వెంబడిస్తాము, నిన్ను మాత్రమే స్తుతిస్తాము ప్రభా. దేవా, నీకు అన్న చెప్పుదాం అందరం కలిసి ఒక తీర్మానంతో ప్రభా, నిన్ను మాత్రమే నేను ప్రేమిస్తాను ప్రభా, నిన్ను మాత్రమే నేను ప్రభా వెంబడిస్తాను ప్రభా. నాలో ఊపిరినంత వరకు, నేను మట్టిలో చేరేంత వరకు ప్రభా, నిన్ను మాత్రమే నేను గణపరుస్తాను. ఇంకా వేరే ఎవరిని నేను పూజించలేను ప్రభా, వేరే ఎవరిని నేను ఆరాధించలేను ప్రభా. ఓ నీ స్థానాన్ని నేను వేరే ఎవరికి ఇవ్వలేను ప్రభా. ఎందుకంటే ప్రభా, ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించు, మా కొరకు రక్తము కార్చావు. ఓ యేసు, నీకు వందనాలు, నీకు వందనాలు. అందరం కలిసి మనస్ఫూర్తిగా ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమిస్తాను. నేను మట్టిలో చేరేంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను ప్రభా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు. చెప్పగలుగుతావా దేవుడితో? ప్రాణమున్నంత వరకు, ఇది మాత్రమే మట్టిలో చేరే వరకు, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, నిన్ను మాత్రమే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఏ మహిమలో చేరే వరకు. ప్రార్థించెదా, ప్రార్థించెదా యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా, ప్రార్థించెదా యేసు రాజా, మాట్లాడే దేవుడు, నిన్నే ప్రార్థించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు, ఏ మట్టిలో చేరే వరకు,
ఏమన్నా లేకపోయినా, అది కరువైనా, బాధ అయినా, అనారోగ్యమైన, వస్త్రహీనత అయినా, కన్నీళ్ళైనా, ఇబ్బందులైన, ఎదుగులైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా ప్రభా, మేము వెండి తిరగక ఇక నిన్ను మాత్రమే సేవిస్తాము, నిన్ను మాత్రమే మేము ప్రేమిస్తాము, నిన్ను మాత్రమే మేము వెంబడిస్తామని ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా మా గురించి మీరు ఆలోచిస్తున్నారు, నా జీవితాలను మీరు తీర్చిదిద్దుతారు, మీరే మమ్మల్ని గమ్యానికి చేరుస్తారు, మీరే మా గురించి చింతిస్తున్నారు ప్రభా. అందుకే ప్రభా నిన్ను మాత్రమే మేము ప్రేమిస్తాం, మమ్మల్ని రక్షించిన మిమ్మల్ని మాత్రమే మేము వెంబడిస్తాం. అయ్యా ఏ పరిస్థితులు ఎదురైనా ప్రభా ఇక వెన్ను తిరగక ఇక తల్లి పుణ్యని చేపట్టుకొని మేము నడవడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. అందుకే నీ పాదంలో స్తోత్రాలు. ఇద్దరు మన నీ సన్నిధానంలో నిలిపినందుకు, ఆరోగ్యంతో ఆయుష్తో మమ్మల్ని నీ సన్నిధానంలో మనసారా ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమస్త ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి ప్రభా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నేను ఎంతగా నిన్ను ఆరాధించడం తక్కువే తండ్రి. దేవాహానికి వందనాలు. మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. ఈ యొక్క ఆయాతన మధ్య ఎన్నికల సమయంలో మీరే వాక్యమైన దేవుడిగా మీరు మమ్మల్ని దర్శించమని, మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మా జీవితాలలో పరిస్థితులన్నింటిలో ప్రభావం మాకు కావాల్సిన ఆత్మీయ మన్నతో మీరు మమ్మల్ని దర్శించమని, తృప్తిపరచమని ఏస్తున్నాము. మన స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా ప్రియపరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నారు. హల్లెలూయా. బ్రదర్స్ కొంచెం ముందుకు జరిగి కూర్చోండి కూడా. ముందుగా మన తండ్రి దేవునికి, మన రక్షకుడు ప్రభుని వారికి స్తోత్రంలో తెలియజేస్తున్నానండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షకులు నడిపించిన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గడిచిన పునరుద్ధరణ నుంచి ఇప్పటివరకు కూడా మనందరం కూడా సభ్యులకు నుంచి విధానం బట్టి స్తోత్రాలు తెలియజేద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తరువాత 8వ ఆదివారము ఈ దినంగా ఏర్పరచబడిన పత్రిక కాపాడలు చెప్తాను చేసుకోండి. మొదటి పాఠంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. రెండవ పాఠంగా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి 38. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి 38 వరకు. మూడవ పాఠంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29 వరకు. క్రితం తరువాత 8వ ఆదివారం ప్రారంభ గీతము. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనైన అన్నాడు. సంగ్రహ ప్రార్థన. ప్రభువా, నీవు లేనిది మేము మంచిదేది చేయగలము. నీ చిత్త ప్రకారము జీవించు మనస్సును అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దాన్ని యోచించి చేయనట్లు శక్తియు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తానండి. దయచేసి నాతో పాటు అందరూ కూడా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి
న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవమని లేఖనం దేవుడు దీవించగలన. మన మధ్యలో బ్రదర్ ఫిలిప్ గారు నా వాక్యాన్ని శ్రద్ధ ఉన్నామండి. హల్లెలూయా. చేతులు ఎత్తుతాం ఒకసారి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా మంచి వాక్యంలోకి వెళ్ళడం చిన్న పాట పాడుకుందాం. ఎప్పుడు పాడుకొని పాడాలి పరమాశివం. అందరు చప్పట్లు బట్టి పాడాలి. పరమాశివము నాకు నివా తిరిగి లేచెను నాతోనుగా. పరమాశివము నాకు నివా తిరిగి లేచెను నాతోనుగా. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుని పొగును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుని పొగును. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తను శోధనలధికమైన సొమ్మసిల్లగా సాగి వెళ్ళెదను. తను శోధనలధికమైన సొమ్మసిల్లగా సాగి వెళ్ళెదను. లోకము శరీరము నాగినను. లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను. లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో కరుణ చేయును. శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో కరుణ చేయును. శాంతి జలము చెంత నడిపించును. అనిత్యము ప్రాణము తృప్తిపరచును. మరణ లోయలో నన్ను కాపాడును. అనిత్యము ప్రాణము తృప్తిపరచును. మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి
బలపరిచి నడిపించును గాక. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనల నుంచి యెర్మయా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యాలు మనం చదువుకున్నామండి. యెర్మయా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యాలు. కాబట్టి యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలిచినట్లు నేను తిరిగి రప్పిత్తును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకి తిరగవలను గాని నీవు వారి తట్టుకు నాకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇతడి ప్రకారముగా నేను నిన్ను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నేను జయింపబోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విమోచించదను. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏదనగా మనము ఆయన వైపు తిరగాల. తిరగడము అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే రిపెంటెన్స్, మార్పు చెందడం. మనం అనుకుంటూ ఉంటాము దేవుని వైపు తిరగడం అంటే ఇట్లా తిరగడం అని. ఇట్లా తిరగడం కాదండి, మనసు మారాలి. మనసు మారి దేవుని వైపు మనము మన మనసుని నిలిపేవారిగా మనం ఉండాలి. నిజమైన మార్పు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అందుకని ఇంగ్లీష్ బైబిల్ అంటే దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్, ఇఫ్ యు రిపెంట్ ఐ విల్ రెస్క్యూ. నువ్వు నిజంగా మారు మనసు చెందిన దేవుని బిడ్డవైతే కనుక దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. నువ్వు మార్పు చెందని క్రైస్తవుడుగా కానీ నువ్వు మందిరానికి వచ్చి ఇంకా ఆయన వైపు నువ్వు తిరగకపోతే, అంటే మార్పు చెందకపోతే కనుక నువ్వు రక్షింపబడవు అని దేవుని వాక్యము మనకు మరొకసారి జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నిజంగా మనం ఆయన వైపు తిరిగి ఉన్నామా? ఆయన వైపు తిరగాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే లోకం కూడా మనని ఆకర్షిస్తూ ఉంటుంది. మనం లోకానికి ఎక్కువ ఆకర్షితులైపోయి దేవుని వైపు తిరగని ప్రజలుగా మనం దేవుని మీద తిరగబాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా దేవుడు నిన్ను నన్ను చూస్తుండగా, ఎక్కడ ఉంటున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ దేవుడు మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అండ్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ అస్. మనలో నుంచి దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, ఏంటి అంటే నా బిడ్డ ఇప్పటికన్నా తిరుగుతాడా? లోకాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. నేను లోకంలోనే ఉంటానండి, ఆయనతో కూడా కలిసి ఉంటాను అంటే అవ్వదు. లోకాన్ని విడిచిపెట్టాలా, దేవుని వైపు తిరిగినప్పుడే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడతాడు. ఐ విల్ రెస్టోర్ యూ అంటున్నాడు. ఇంకా నువ్వు ఏవైతే నువ్వు పోగొట్టుకున్నావు. మన జీవితాల్లో అందరూ రక్షణ పొందుకొని ఉన్నాం. చాలా మంది, కొంతమంది రక్షణ లేని వారు కూడా మందిరానికి నడిపింపబడుతున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు రక్షింపబడ్డ వారితో ఏంటంటే పోగొట్టుకున్నవన్నీ మళ్ళా నువ్వు తిరిగి నా సన్నిధిలో పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం ఏం పోగొట్టుకున్నాము దేవుని దగ్గర? మొదటి ప్రేమను కోల్పోయినాము అని ప్రకటన గ్రంథంలో అధ్యాయం తెలియపరుస్తుంది మనకి. వీ హ్యావ్ ఫర్సేకెన్ ద ఫస్ట్ లవ్. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే కనుక నువ్వు లోకాన్ని అసహించుకోవాలి. భక్తుడైన పౌలు చెప్తుంటాడు కదా, నేను ఆయనని సంపాదించుకున్నటకు, క్రీస్తుని సంపాదించుకున్నటకు నేను లోకంని మొత్తము పెట్టగా ఎంచి ఉన్నాను. కాబట్టి God wants to restore the relationship which he had with us. మనతోనే దేవుడు ఏ సావాసం అయితే కలిగి ఉన్నాడో ఆ సావాసాన్ని మళ్ళీ తిరిగి ఆయన మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈరోజు సావాసం అంటే మందిరం అనుకుంటూ ఉంటాం, ఇది కూడా సావాసమే. అనేక మంది విశ్వాసులు నడిపింపబడుతుంటారు, అనేక మంది రక్షణ పొందుకున్న వారు నడిపింపబడుతుంటారు. ఈ సావాసంలో మనం బలపరచబడుతూ ఉంటాము. అదే దేవుని సావాసంలో మనం స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి we have to be rooted and established in the word of God. మన జీవితాలు వాక్యం అనే వెలుగులో స్థిరపరచబడాలి. సో రెస్టోరేషన్ అనే దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. రెస్టోరేషన్ బిల్డ్స్ రిలేషన్షిప్. కాబట్టి ఈ రెస్టోరేషన్ అనేది మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపినయ్యా, నీతోని నాకుంటున్న సావాసాన్ని నేను కోల్పోయాను, మళ్ళీ తిరిగి నేను ఆ సావాసాన్ని పొందుకునే కృపను నాకు దయచేయాలి దేవుని మనము
వేడుకోగలిగితే కనుక దేవుడు అంటున్నాడు, అవునా బిడ్డ, ఇంతకాలము ఈ లోక సావాసంలో నువ్వు ఉంటున్నావే, కానీ ఈరోజు నా సావాసం నువ్వు కోరుకున్నావు కనుక, ఈ లోక సావాసాన్ని నువ్వు దూరపరుచుకున్నావు కనుక నేను తిరిగి నీతోని సాహసించేవాడుగా, నీతో సావాసము చేసేవాడుగా నేను మళ్ళా నా సావాసంలోనికి నేను నిన్ను రప్పించుకుంటాను. ఆ రప్పించుకున్న దేవుడు ఏమంటున్నాడంట, అప్పుడు ఆయనని సేవించడం నేర్పిస్తాడంట. ఈరోజు దేవుణ్ణి సేవించేవారు అని పిలువబడుతున్నారు. అవునా? నిజంగా దేవుణ్ణి సేవిస్తున్నామా? దేవుణ్ణి సేవించాలి. ఎప్పుడు దేవుణ్ణి సేవించగలుగుతామంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు చెందుతావో, ఎప్పుడైతే నువ్వు తిరిగి ఆ సావాసాన్ని పోగొట్టుకున్న సావాసాన్ని తిరిగి మళ్ళా పురిగొల్పుకుంటావో, అట్టి రీతిగానే అప్పుడు దేవుడు ఆయనని సేవించడము ఆయన మనకి నేర్పిస్తాను అంటున్నాడు. కాబట్టి సేవించడం అంటే మందిరానికి వచ్చి మందిరం శుభ్రపరచడము, కార్పెట్లు వేయడము, వాటర్ బాటిళ్లలో నీళ్ళు పట్టడము, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీనే, కాదంటలేదు. కానీ దేవుణ్ణి ఎట్టి రీతిగా సేవించాలో మనం వ్యక్తిగతంగా నేర్చుకోవాలి. ఇది మా పనే కాదు. ఇక్కడ వాక్యం బోధించడం, మీరు వింటున్న వాక్యాన్ని ఇతరులకి బోధిస్తున్నారా? అట్టి రీతిగా మీరు బోధించాలంటే దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు ఏంటంటే, నా వైపు మీరు తిరగండి. నాతో ఏ సావాసం అయితే మీరు నాతో కలిగి ఉండేది అది మీరు పోగొట్టుకున్నారా, తిరిగి మళ్ళా నా యుద్ధ నుంచి పొందుకోండి, పురిగొల్పబడండి. అప్పుడు నేను మందిరానికి పడుతున్న మిమ్మల్ని, నేను మీరుంటున్న స్థలాలలో మిమ్మల్ని నేను వాడుకుంటాను. God wants to use every one of us. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎట్టి రీతిగా వాడుకుంటాడు? మనం మారు మనసు చెంది తిరిగి ఆ సావాసంలో నిలిచి ఉండి, అప్పుడు మనము దేవుని వాక్యం వింటుండగా ఆ వాక్యాన్ని నీ నోటి ద్వారా ఇతరులకి వినిపింపజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము అని కాదు, కానీ మందిరానికి నడిపింపబడుతున్న మనము వింటున్న వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఇతరులకి మనము తెలియపరచగలుగుతున్నాము. అదే దేవుణ్ణి సేవించడం. అందుకని అంటాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, బూదిగలకు మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి అంటున్నాడు. ఎవరి పని ఇది? మనందరి పనే. సంఘంలోకి నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరి పని ఏంటంటే, యూ హ్యావ్ టు గో అండ్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ, ఈ రక్షణ సువార్తని మనము అందింపజేసే వారమై ఉంటున్నాం. ఈరోజు మనం మందిరానికి వచ్చినప్పుడు మందిరంలోనే వాడబడుతున్నాను, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరంలో వాడబడడం కాదు, కానీ నువ్వు సర్వలోకంలో నువ్వు వాడబడాలి. నువ్వు ఉంటున్న పని చేస్తున్న స్థలంలో నువ్వు వాడబడాలి. నువ్వు ఆఫీస్లో ఉంటుంటే నీ ఆఫీస్లో నువ్వు దేవుడి గురించి, నువ్వు అక్కడ దేవుడిని సేవించేవాడుగా నువ్వు ఉండాలి. ఎంతమంది నిజంగా దేవుడి గురించి మన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటాం? నాకైతే అటువంటి ఇది లేదు, అవకాశం దేవుడు ఇవ్వలేదు. కానీ మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని అయితే దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని గురించి మనము చెప్పకపోతే ఇతరులకి ఎవరు చెప్తారు? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. రేపు దేవుడు ముందు మన అందరం ఒకరోజు ఆయన ముందు నిలబడాలి. అందరూ నిలబడినప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, అమ్మా శాంతి, ఇంతమందికి నా గురించి నువ్వు చెప్పావు, రక్షణ అయితే పొందుకున్నావు, మంచిగా ఉంది, మందిరానికి అయితే నడిపింపబడ్డావు, ఒక 25 years నీకు రక్షణ పొందుకున్న అనుభవాలు ఉన్నాయి, కానీ 25 years లో నువ్వు ఎంతమందికి, ఒక 25 మందికన్నా నువ్వు చెప్పావా అని దేవుడు అడిగితే దేవుడికి ఏం సమాధానం ఇవ్వగలుగుతాం మనం? నేటిగా నువ్వు అక్కడ గుర్తించడం ఏంటంటే, మనము దేవుడిని సేవించే వారమై ఉన్నాం. మనం దేవుని రక్షణ స్వార్థని అనేక మంది ఈ చీకటి లోకంలో ఉంటుండగా వాళ్ళకి మనము దేవుని ప్రేమని కనపరుస్తూ ఆయన అనుగ్రహిస్తున్న రక్షణ గురించి చెప్పే బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచి ఉంటాడు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మన లైఫ్లో మెయిన్ పర్పస్ ఏమై ఉండాలంటే, మనము దేవుడిని తెలుసుకోవాలా, ఆ దేవుడిని ఇతరులకి తెలియపరచాలా. మన లైఫ్లో మన మెయిన్ ఏం అదే. అందుకనే రక్షింపబడ్డావు. రక్షింపబడ్డ నువ్వు దేవుణ్ణి తెలుసుకోక, ఆ దేవుడిని ఇతరులకి తెలియపరచక నార్మల్ క్రైస్తవ జీవితం జీవించేస్తే రేపు దేవుడికి ఒక రోజు తప్పక లెక్క అప్పచెప్పేవాడుగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఆయన సేవించాలి. మనము ఏవి ఉన్నతమైనవో ఏవి వ్యర్థమైనవో అనేది దేవుడు మనకు తెలియపరుస్తాడంట ఆయన వైపు తిరిగినప్పుడు. ఈ లోకంలో ఉన్నవంట ఏమని చెప్తుంది బైబిల్? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి చెప్పాలి, తండ్రి వలన కలిగినవి కావు. కానీ ఇవన్నీ మనలో ఉంటున్నాయి. అందుకని మనం దేవుడిని సేవించలేని వారుగా మనం ఉంటున్నాం. ఇవన్నింటిని తొలగించుకోవాలి. మనం ఇవన్నింటిని తొలగించుకొని
ఏవి రమ్యమైనవో, ఏవి మధురమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మన మనసు ఉంచాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవి, కొద్ది కాలం ఉంటాయి. కాకపోతే నువ్వు కొద్ది కాలం ఈ లోకంలో ఉంటున్నప్పుడు వాటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, కానీ ఒకరోజు అవన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. లేదంటే కనుక నువ్వన్న వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఏవైతే ఉన్నతమైనవో వాటి మీద మీ మనసు నిలపగలిగితే కనుక మీరు మీ యాత్రని ముగించుకున్నాక నా రాజ్యంలో అవన్నింటినీ నువ్వు పొందుకుంటాము. కాబట్టి వర్త్లెస్ థింగ్స్, వర్త్లెస్ వర్డ్స్, పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం. ఎందుకు మనం పనికిరాని మాటలు మాట్లాడతాము? ఎందుకంటే వాక్యం మనం చదవం కనుక. అందుకని పనికిరాని మాటలన్నీ మన నోట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నిజంగా నీ మనసుని నా వాక్యం అందు నిలపగలితే, నా రాజ్యం మీద నీ మనసును నిలపగలితే కనుక నేను నీకు నా నోటిగా నేను నిన్ను వాడుకుంటాను అని తెలియజేస్తున్నాను. మనందరము దేవుని చేతిలో వాడబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ పొందుకున్న మనము రక్షణ స్వార్థాన్ని చెప్పే బాధ్యత, భారము దేవుని మీద ఉంచుకుంటాం. కాబట్టి మనమంతు మనం చేయాలి. వాళ్ళు మారితే మారుతారు, మారకపోతే మానుకుంటారు. కానీ నీ వంతు దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చేయగలుగుతున్నావు? చేయలేని వారుగా ఉంటున్నామేమో. నేటికన్నా దేవుడికి చెప్తా, ప్రభా నీ చేతిలో నేను వాడబడే పాత్రగా, నీ చేతిలో నీ వాక్యాన్ని నన్ను ప్రకటించే బిడ్డగా నన్ను ఉంచాయి. అటు రీతిగా నన్ను సిద్ధపరిచేయ అని దేవుడిని అడిగితే కనుక దేవుడు ఆయన నోటిగా మనని వాడుకుంటాను అని తెలియజేశాడు. కాబట్టి అందరూ ప్రజలు ఆయన వైపు తిరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ద్వారానే మానవులకి రక్షణ అనుగ్రహింపబడ్డది. వాళ్ళు ఏ మతస్థులైనా ఎవరైనా వాళ్ళు అటు ఇటు చూడగానే ఏదేమనుకున్నప్పటికీ కూడా ఆఖరికి వాళ్ళు మనుషులే. కాబట్టి మనిషికి సావు ఉన్నది కానీ మనిషిలో ఉన్న ఆత్మకు సావు లేదు. కాబట్టి ఈ ఆత్మ నశించిపోతుంది నువ్వు దేవుడిని ఎరగకపోతే, దేవుడిని తెచ్చుకోకపోతే, పొందుకున్న రక్షణను కాపాడుకోకపోతే. నీతి బాప్తిజము తీసుకున్న మనము కూడా నశించే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుని చేతిలో కొద్ది కాలం జీవిస్తాం ఇక్కడ అంతే. ఆల్రెడీ 40 years 50 years దాటేసి ఉంటాయి చాలా మందికి, లేకపోతే 35 25 దాటేసి ఉంటాయి. కాబట్టి హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇస్ ఓవర్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఈ ఉంటున్న ఈ కొద్ది దినాల్లో దేవుని కొరకు వాడబడాలి అని ఒక ఆశ నీకున్నాను. నీ చేతిలో నేను వాడబడాలయ్యా, ఒక విలువైన పాత్రగా నీ ఆత్మతో నన్ను నింపి నన్ను నడిపించలేదు. నీ ద్వారా ఎంతమంది దేవుడు ప్రణాళిక ఏమైందో మనం తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే దేవుడు నీ ద్వారా నిన్ను ఏర్పరచుకున్నందుకు నీ ద్వారా ఎంతమందికి రక్షణ సువార్త అందింపజేయాలి అని ఆయన కోరుకొని ఉన్నాడో ఆయన హృదయ వాంఛను నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉండాలి. కాబట్టి దేవుడి చేతిలో మనము వాడబడాలి. ప్రజలందరూ ఆయన వైపు తిరగాలి. అప్పుడు మనము ఆయన వైపు తిరుగుతే అంట ఇత్తడి ప్రాకారాలుగా మనని ఆయన స్థిరపరుస్తాడంట. ఇత్తడి ప్రాకారాలు మనం కదలగలుగుతామా? మనము కదిలిపోతాం కానీ అవి కదలవు. అట్టి రీతిగా దేవుళ్ళో మనం స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడిలో స్థిరపరచబడితే ఏ శత్రువు కూడా నేను ఏమీ చెయ్యలేడు. దేవుడు మనకు ఉండగా చెప్పాలి, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us who can be against us. కాబట్టి దేవుడు మనకు ఉండగా మనకి విరోధి ఎవరు లేరు. అంటే ఇత్తడి ప్రాకారాలుగా మన జీవితాలు వాక్యంలో స్థిరపరచబడిగా కదర్చబడిన పునాదుల మీద మన జీవితాలు స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు నీకు విరుద్ధంగా వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ వాళ్ళు నిన్ను జయించలేరు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నీ శత్రువులు వచ్చి నీతో పోరాడాలని కాదు, పోరాడతారు. అప్పుడే నీ విశ్వాసము అధికపరచబడుతుంది. నువ్వు దేవునికి ఇంకా ఎక్కువగా అంటగట్టబడతావు, దేవుడి మీద ఎక్కువగా ఆనుకోగలుగుతావు. కానీ వాళ్ళు నీ మీద విజయం ఏమాత్రం పొందుకోలేరు. అందుకనే పాట పాడుకుంటాం కదా, యుద్ధము యెహోవాదే, ఎవ్వరు మనం ఏం చేయలేము. దేవుడు మన పక్షాన ఉంటే
మనం ఏమాత్రము కదల్చబడము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఇంటి రీతిగా నా వైపు తిరిగితే నేను మీకు తోడుగా ఉంటాను. ఐఎమ్ విత్ యూ. మనుషులు చెప్తా ఉంటారు, నేను సత్య వరకు నీతో ఉంటానని. వాళ్ళు ఎప్పుడు వస్తారో వీళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను యుగ యుగాలు జీవించుచున్న వాడనై ఉన్నాను. నేను ఎట్టి రీతిగా అయితే జీవించుచున్నానో మీరు అట్టి రీతిగా జీవించెదరు అంటున్నాడు. యాజ్ ఐ లివ్ యూ మే ఆల్సో లివ్ అని బైబిల్ చెప్తున్నది. అంటే ఈ యాత్రని ముగించుకున్నాక దేవుని కొరకు ఈ జీవితాన్ని మనము ఖర్చు చేయగలిగితే కనుక ఆయన ఎట్టి రీతిగా అయితే సజీవుడు అయి ఉన్నాడో ఆ జీవాత్మని నీకు కూడా అనుగ్రహించి ఆ నిత్య జీవం అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద దుష్టుల చేతి నుంచి నేను తప్పిస్తానంట. ఎవరు దుష్టులు? దుష్టుల వారండి, దుష్కార్యాలు చేసేవారు, మన గురించి తప్పుగా మాట్లాడేవారు, వీళ్ళందరూ దుష్టులు. వీళ్ళందరికీ దేవుని రాజ్యంలో స్థానం లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనలో ఏ దుష్టత్వం లేకుండా మనని మనం వాక్యము చేత సరిదిద్దుకోవాలి. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము, వాక్యం చేత అలంకరింపబడిన జీవితము మనము ధరింపజేసుకోవాలి. అందుకని భక్తులైన పౌలు పత్రికల్లో అంటున్నాడు, ఏంటంటే వాక్యము చేత మీరు ఉదక స్నానం చేయబడాలి. ఆయన ఎదుట ఆయన కొరకు నిలబడడానికి ఆయన మిమ్మల్ని వాక్యం చేత ఉదక స్నానం చేస్తున్నాడు. నిజంగా వాక్యము చేత మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ పరిశోధించుకుంటూ మనం సరి చూసుకుంటున్నాము. వాట్ ఈస్ యువర్ హార్ట్ ఫిల్డ్ టుడే? దేంతోనే నింపబడి ఉంది నీ హృదయం ఈరోజు? దేవుని వాక్యంతోనా, లేకపోతే లోకంలో ఉన్న ఆకర్షణలతోనా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయం, బైబిల్ యెర్మయా గ్రంథకర్తలో అంటుంటాడు కదా, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించే నరుడు ఎవరు? We cannot understand our heart, but if you want to understand your heart, you have to understand the word of God first. దేవుని వాక్యం నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ హృదయం ఎంత మోసకరమైనదో దేవుని వాక్యము నీకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి. మోసపోగుడి దేవుడు వెక్కిరింపబడడు. ఎవడు ఏది విత్తునో అదే కొయ్యను. ఏమి విత్తుతున్నావు నీ హృదయంలో ఈరోజు? లోకాన్ని విత్తుతున్నావా? ఆ లోకంతో నశించిపోతుంది. దేవుని వాక్యం విత్తుతున్నావా? అది నిరంతరము నిలిచి ఉంటుంది. కాబట్టి వాక్యము చేత మన జీవితాన్ని మనం ప్రతిదినము సరి చేసుకోవాలి. దుష్టుల చేతి నుంచి తప్పించబడాలంటే వాక్యము మనకు కావాలి. వాక్యం అర్థం చేసుకోవాలా, దేవుడిని అర్థం చేసుకోవాలా. నీ హృదయం నేను ఎంత మోసపరుస్తుందో నువ్వు దాన్ని గుర్తించి నీ హృదయం నేను మోసపరచకుండా నేటి నుంచి నా వాక్యం అనే వెలుగులో నడిపింపబడగలిగితే కనుక దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచిస్తాను. ఐ విల్ రిడీమ్ యూ. విమోచనకర్త ఆయన స్వరక్తం ఇచ్చాడు మనల్ని విమోచించుకొని. ఈరోజు దేవుడు రక్తాన్ని కార్చేస్తాడు, మనం విమోచించబడ్డాము అంటే సరిపోదు. వాక్యం ఉందా? వాక్యం అర్థమవుతుందా? నీ హృదయంలో వాక్యానికి స్థానం ఉన్నదా? ఒకటొకటి చెప్పగలుగుతాను నేను. హృదయంలో దేవుడి వాక్యం కన్నా స్థానం ఉండాలా, లేకంటే లోకం కన్నా స్థానం ఉండాలా? సగం సగం ఉండడానికి లేదు. ఎందుకంటే లోకము కొద్దిగా వాక్యము కొద్దిగా ఉంటే వాక్యం అక్కడ నిలిచి ఉండలేదు. ఎందుకంటే వాక్యము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన వాక్యం మనలో ఉండాలంటే మనలో ఉంటున్న ఈ లోకము అపవిత్రతను మనము తొలగించుకొని శుద్ధ హృదయము మనము కలుగు చేయమని దేవుడిని అడగాలి. అందుకని పాడతాం కదా పాట, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోన. దేవుడిని అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ అండ్ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుండగా, సహాయపడుతుండగా, ఒప్పింపజేస్తుండగా మనం దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒప్పుకొని ఆ శుద్ధ హృదయాన్ని దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం ఒక మాట చదువు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆ మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆభరణములను
కాపాడువాడవు మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును. This is what the Lord Almighty says. If you walk in my ways and keep my requirements. దేవుడికి కూడా అవసరతలు ఉంటాయి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను చెప్తానే. ఏంటి దేవుడికి అవసరతలు ఉంటాయా అంటున్నారా? ఉన్నాయి. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందా సార్? ఇఫ్ యూ వాక్ ఇన్ మై వేస్ అండ్ కీప్ మై రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్ అంటే ఏంటి? జాషువా నాకు ఒక మైక్ కావాలి జాషువా అని అడిగితే జాషువా ఏం చేస్తాడు? రేపటి దినాన్ని వెళ్ళి ఒక మైక్ తీసుకొని అన్నకి ఇది కావాలి అనుకొని తెచ్చి ఇక్కడ పెడతాడు. అంతే రీతిగానే దేవుడికి కొన్ని అవసరతలు ఉన్నాయి. అది మనతో ఉన్నాయి. నీతోని నాతోని ఆయనకు అవసరత ఉన్నది. కాబట్టి ఆయన అవసరాలు తీర్చే వారమై మనం ఉండాలి అంటే కనుక మనం ఆయన మార్గాల్లో నడుచుకునే వారమై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మార్గాల్లో మనం నడుచుకోవాలి. దేవుడు అవసరతలు ఏంటో మనము తీర్చే వారమై ఉండాలి. అంటే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి మనం నడిపిస్తాడు. అప్పుడు ఇల్లంతటిలో నీకు అధికారాన్ని ఇస్తాడట. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇది దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురైతే కూడుంటారు నా నామంలో వాళ్ళ మధ్యలో నేనున్నాను అంటున్నాడు ప్రభు. అండ్ when you are all alone, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉండాలి అంటే, అనుభవించాలి అంటే నువ్వు దేవుని మార్గాలలో నడుచుకునేవాడుగా, దేవుడు అవసరాలు తీర్చేవాడుగా, అట్టి ఆసక్తిని నువ్వు కనపరిచేవాడుగా నువ్వు ఉంటే, నువ్వు ఒంటరిగా నీ రూమ్ లో ఉంటున్నప్పటికీ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడి సన్నిధిని సంఘపరంగా అనుభవించడం కాదు, ఆత్మీయులతో అనుభవించడం కాదు, వ్యక్తిగతంగా అనుభవించడము దేవుని సన్నిధి. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు. కానీ మోషే 40 దినాలు దేవునితో ఏకాంతంగా పర్వతం మీద గడిపి ఉన్నాడు. దేవుని సన్నిధి పర్వతం మొత్తము నింపబడిపోయింది. పర్వతాన్ని చూస్తే భయపడ్డారంట, కంపించిపోయిందంట పర్వతం. కాబట్టి ఈ అనుభవాలు కూడా ఎప్పుడు మనము నడిపింపబడతాము అంటే, నువ్వు దేవుని మాటకి నువ్వు చెవి ఒగ్గినప్పుడు, అట్లనే నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన అవసరతలు ఏంటో అది నువ్వు తీర్చడానికి నువ్వు సాహసించినప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు మనం దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుంటాం, నువ్వు ఏమి చేయలేవు ఆయన కొరకు. కానీ నువ్వు ఆయన మార్గంలో నడుచుకోగలితే, దేవుడి హృదయ వాంఛని నువ్వు తెలుసుకోగలితే, ఆయన నీతో నుండి నీ ద్వారా ఆయన పనులు చేయించుకుంటాడు. మనం ఏదో కష్టపడి ఆయన కోసం ఏమి చేయాల్సిన అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిజంగా మనం దేవుని మార్గాల్లో నడుచుకునే వారమై ఉన్నామా? నిజంగా దేవుని అవసరతలు తీర్చే వారమై ఉన్నామా? దేవుని అవసరత ఏంటి తెలుసా? చెప్పండి. దేవుడి యొక్క హృదయవాంఛ కానీ దేవుని యొక్క అవసరత ఏంటి? చిన్న స్టేట్మెంట్లో చెప్పండి, చిన్న వాక్యం చెప్పండి. దేవుడి మార్గాన్ని నడుచుకోవడం. ఇంకా దేవుడి హృదయవాంఛ ఏంటి చెప్పేస్తారు, నేనే చెప్పేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. దేవుడి హృదయవాంఛ ఏంటంటే ఒక్క ఆత్మ కూడా నశించడము ఆయన చిత్తము కాదు. కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించడము దేవుని చిత్తము కానప్పుడు, మన చుట్టూ మన కుటుంబాల్లో మన స్నేహితుల మధ్యన మన రక్త సంబంధంలోనే ఎంతో మంది నశించిపోతున్నారే. అంటే నువ్వు దేవుని అవసరతను తీర్చేవాడుగా ఉంటున్నావా? దేవుని మార్గాల్లో నడుచుకునేవాడు అవుతున్నావా? అటు రీతిగానే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించేవాడుగా నువ్వు ఉంటున్నావు. ఒకవేళ ఈ బోర్డును చేయగలిగితే కనుక నీ వారు ఒక్కరు కూడా నశించుకోకుండా అటువంటి శక్తిని దేవునికి అనుగ్రహించి ఆ రక్షణ బాటలో వారిని కూడా నీ ద్వారా ఆయన నడిపించుకుంటాడు. కాబట్టి దేవుడు హృదయవాంఛ ఏమైందంటే ఒక ఆత్మ కూడా నశించడము దేవుని చిత్తం, దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్తం కాదు. అందుకని బైబిల్ చెప్తుంది, నరకము అపవాదికి వాడి అనుచరులకి, అంటే వాంతని చేయగలిపిన వాళ్ళకి సిద్ధపరచడంట. కానీ మానవుల కొరకు నరకమును దేవుడు సిద్ధపరచలేదు. కానీ మానవులు ఈ రోజుకి కూడా దేవుని మార్గాల్లో నడుచుకోక, దేవుని ఆజ్ఞలని గైకోనక, దేవుని అవసరతలు తీర్చలేని వారుగా వాళ్ళంటూ వాళ్ళంతట వాళ్ళే నరకానికి ఈడవబడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా నేటి నుంచన్నా ఈరోజు మనం ఎట్టి రీతిగా మనం దేవుడిని వెంబడిస్తున్నాము. దేవుడి సావాసంలో నిలిచి ఉంటూ అనేకులకి దేవుడిని పరిచయం చేస్తూ దేవుని రక్షణలోనికి నడిపించేవారుగా మనం ఉండగలిగితే కనుక నువ్వు దేవుని యొక్క అవసరతలన్నింటినీ తీర్చేవాడుగా దేవుడు తన ఆత్మని నీలో ఉంచి ఆయన నడిపిస్తాను అని
ఆయన తెలియపరుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్సెస్ 9 to 12. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనములు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు అని దూషింతురో ఆ విషయంలో వాళ్ళు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వాళ్ళ మధ్యలోను మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి we are chosen people, a royal priesthood and a holy nation, people belonging to God. మనం దేవుని ప్రజలై ఉన్నాము. దేవుని ప్రజలు లోకంలో ఉన్న ప్రజలతోని కలవద్దు అని వాక్యం చెప్తుంది. వాళ్ళు వేరు, మనం వేరు. ఎందుకంటే మనము ఏర్పాటులో ఉన్నవారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. దానిలో దేవుడు ఇచ్చిన మన గొప్ప ధన్యత భాగ్యం ఏంటి తెలుసా? మనని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. God has chosen us for His kingdom. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని ముందుగానే మనం ఏర్పరచుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథం కానీ యెర్మయా గ్రంథం కానీ మనము ధ్యానిస్తుంటే తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకుంటే పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించుకొని ఉన్నాను అని దేవుడు ముందుగానే మన తల్లి మనని గర్భము ధరింపబడక మునిపే దేవుడు మనని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఆయన అరచేతిలో చెప్పుకొని ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఉంటున్నామా? ఈరోజు దేవుని ప్రజలుగా ఉండాలి అంటే మనము బయట సమాజంలో ఉంటున్నప్పుడు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. వీడు క్రైస్తవుడు రాని నీ ఫ్రెండ్స్ నుండి గుర్తుపడతారా? తెలిసిన వాళ్ళు మాత్రమే ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ చర్చికి వెళ్తారని గుర్తుపడతారు. కానీ మన ప్రవర్తన నీ ఫ్రెండ్స్ చెప్పడం కాదు నువ్వు క్రైస్తవుడు అని. లోకంలో ఉన్నవా చెప్పగలుగుతున్నారా? అట్టి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటున్నావా? అట్టి రీతిగా మనల్ని మనం సరి చూసుకోవాలి. ప్రజలు చూసి ఉప్పు ముఖం తెలియని వాళ్ళు నేను ఎప్పుడు చూడని వారు నిన్ను చూడగానే వాళ్ళు ఒకటే గుర్తుపట్టాలి. ఏమని గుర్తుపట్టాలి సార్? దేవుడు బిడ్డరా బిడ్డ. అట్టి రీతిగా ఉండాలని దేవుడు మనకు ప్రత్యేకించుకున్నాం. కానీ మనం ఎట్లున్నాం? లోక ఆచారాలు లోక సాంప్రదాయాలు అన్నింటిలో కలిసిపోయి వాళ్ళ పండగలు వస్తే వాళ్ళ పండగలాగా తయారవ్వడు, వాళ్ళ మొబ్బాలు వస్తే వాళ్ళతో కలిసి తిరుగుడు, ఇట్టి రీతిగా ప్రత్యేకత కోల్పోయినాం. ఈ ప్రత్యేకత మళ్ళీ తిరిగి పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి పొందుకొని మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు కానీ దేవుడు తన వెలుగులోనికి ఆయన మనం పెంచుకొని ఉన్నాడు. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్ బట్ ఓన్లీ లైట్ కెన్ అని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. చీకటిని పారదోలదు కానీ వెలుగు మాత్రమే చీకటి పారదోలుతుంది. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు అంటాడు కదా యోహాను సువార్త 8:6లో నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. మరి ఆ వెలుగు మనం మీద స్కోలిపోయి చీకటితో నింపబడిపోయినామే దేవుని ప్రజలుగా ఎట్లా గుర్తింపు పొందుకోగలుగుతాము? అందుకనే వాక్యం మన వెలుగుతో ప్రతిదినము వెలిగింపబడాలి. వెలుగు మాయంతో నన్ను నింపు ప్రభా అని వాక్యాన్ని మనం ప్రేమించి చదవాలి. బిల్లీ గ్రహాం గురించి నేను నిన్న రాత్రి ఒక మెయిల్ చదువుతున్నప్పుడు ఈమెయిల్ వచ్చినప్పుడు చదువుతున్నప్పుడు అంట బిల్లీ గ్రహాం గారు అంట ఆయన వాక్యాన్ని ఎట్టి రీతిగా చదివేటాడు అంటే రోజుకి ఆయన వాక్య భాగము చదువుకోవడమే కాకుండా ఆయన దినము 5 కీర్తనలు ధ్యానించి చదివేవాడు. ప్రతిదినం 5 కీర్తనలు. మనం ఒకటన్నా ధ్యానిస్తున్నామా? మన చీకటి ఎప్పుడు తొలగిపోతుందండి?
ఏదో ఒక వరుస చదువుకుంటే చీకటి తొలగిపోతుందా? ఇంకా లేని చీకటి వచ్చి చుట్టుకుంటుంది. కాబట్టి వాక్యాన్ని ఎంతగా ధ్యానించగలిగితే, దేవుణ్ణి ఎంతగా మనం అర్థం చేసుకోగలిగితే, దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమించుకోగలిగితే, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మన సమయము వాక్యంతో వెచ్చించి రుజువుపరచుకోగలిగితే అంత వెలుగుతో నువ్వు నింపబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యమే వెలుగై ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము నిర్లక్ష్యపరిస్తే కనుక మన జీవితాలు చీకటిలోనే అంతమైపోయే ప్రమాదము ఉన్నది. ఒకటి సమయం ఉన్నప్పుడే, అందుకని అంటారు కదా, దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని సెక్కపరుచుకో, సరిదిద్దుకో. దీపం మారిపోతే ఏం చేయలేం. కిరోసిన్ తెచ్చుకొని పోసుకుంటావు, పెట్రోల్ తెచ్చి పోసుకుంటావు, ఏం అంటుకో అక్కడ. ఒక్కోసారి ఆరిపోయిందంటే ఆరిపోయింది. అందుకని ఏసైనా గారు కూడా చక్కటి మాట రాస్తారు, నా దీపము ఏసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడి వాడు ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపం. ఆయన వెలిగించాలి మన దీపం. ఎట్టి రీతిగా వెలిగిస్తాడైనా? వాక్యము ద్వారా వెలిగిస్తాడు. వాక్యము వెలుగుని కలుగజేస్తుంది మనకి. దేవుని మార్గాలను మనకు బోధిస్తుంది. దేవుని మార్గాల్లో ఎట్టి రీతిగా నడుచుకోవాలని నేర్పిస్తుంది. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు ఎట్టి రీతిగా నువ్వు జీవించాలో వాక్యము నీకు తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి వాక్యం అనే లోతుల్లో నడిపిస్తుండగా నీలో ఉంటున్న చీకటి దేవుడు పారదోతాడు. తన అనుగ్రహిస్తున్న వెలుగుతో నిన్ను నింపుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అటు రీతిగానే అంటున్నాడు చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వాక్యం ముగించేస్తానండి. 21:15 లూకాసు వార్త. మీ విరోధులందరూ అమ్మా ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఎవరికి అనుగ్రహిస్తాడు? వాక్యంని ప్రేమించే వారికి మాత్రమే. ఫర్ ఐ విల్ గివ్ యూ అ మౌత్ ఆఫ్ విజ్డమ్ అని ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది. జ్ఞానము సంపాదించుకోవాలి మనం. అందుకనే సామెతల్లోకి వెళ్ళినప్పుడు అంటగా, జ్ఞానము నడి వీధిలో నుంచొని కేకలేస్తుందంట, రమ్మని పిలుస్తుందంట. పురాణ మార్గాలన్నింటినీ అది తెలియపరుస్తుందంట. దేవుణ్ణి ఎట్టి రీతిగా చేరుకోవాలి, దేవుని కొరకు ఎట్టి రీతిగా జీవించాలో జ్ఞానం, విజ్డమ్ ఇస్ కాలింగ్. కానీ మనం లోక జ్ఞానంతోనే మనము ఈడబడుతున్నామే. దేవుడి జ్ఞానం నేను పిలుస్తుంది, నా యొద్దకు రా, లోకం వైపు వద్దు బిడ్డ, ఇటు వచ్చేసేదా, ఇంకా సమయం ఉన్నది, వచ్చేసి దేవుడు తొందర పెడుతున్నాం మనం. కానీ మనం ఏం చేస్తున్నామో, ఆయన మాటని ఆలకించక, చెవి యొక్కక, నిర్లక్ష్యపరుస్తూ మన జ్ఞానంతోనే ఈ లోకం వైపు తిరిగి లోక జ్ఞానం ఇంకా కొద్దిగా సంపాదించుకొని చాట్ జీపీటీ అని, ఏఐ అని, ఇంకా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేసి ఈ లోక జ్ఞానంతో నింపబడిపోతున్నాం. కానీ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానము తోని మనము నింపబడతలేదు. అందుకనే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, పైనుంచి వచ్చిన జ్ఞానము మొట్టమొదటిగా అది పవిత్రమైనదంట. ఈ లోకంలో ఉంటున్న జ్ఞానము దయ్యాల జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ దయ్యాల జ్ఞానమే, అంటే మనుషుల జ్ఞానము. కానీ దేవుడి జ్ఞానం ఏంటి అంటే అది పైనుంచి వస్తుందండి. ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పవిత్రమైనది దేవుని జ్ఞానము. అతి జ్ఞానము మనము దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి, సమయము వెచ్చించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి అంటున్నాడు. కాబట్టి జ్ఞానం పిలుస్తుండగా ఈరోజు నిన్ను పిలుస్తుంది, నన్ను పిలుస్తుంది. ఎంతమంది నిజంగా ఆ జ్ఞానము యొక్క స్వరాన్ని వినగలిగే స్థాయిలో ఎదిగి ఉన్నాం? మీరు లోక జ్ఞానంతో ఎంతో మంది పిలుస్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే కొన్ని లక్షల స్వరాలు వినిపిస్తూ ఉంటాయి, అవునా? పొద్దున్న లేవగానే ఎన్నో స్వరాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు, మన పక్కన ఉన్నోళ్ళు, ఇటు పక్కన ఉన్న వాళ్ళు, అందరు స్వరాలు వింటూనే ఉంటాం. ఇన్ని స్వరాలు వింటున్న మనము జ్ఞానము నిన్ను పిలుస్తుండగా, అనగా దేవుని స్వరము నీకు కేక వేస్తుండగా నువ్వు వినగలుగుతున్నావా? అటు సావాసంలో నిలిచి ఉన్నావా? అటు జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నావా? సొలొమోను లాంటి జ్ఞానవంతుడే భూమి మీద లేడు అని బైబిల్ చెప్తుంది. అయినా కూడా సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడు. ఎందుకంటే సొలొమోనుకి తెలుసు ఇది లోక జ్ఞానం అని. ఈరోజు నీకు తెలుసా లోక జ్ఞానం ఏంటో, దేవుని అనుగ్రహిస్తున్న జ్ఞానం ఏంటో నువ్వు తెలుసా? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే నువ్వు ఏ జ్ఞానంతో నడిపింపబడుతున్నావు నీకు తెలిసిపోతుంది. నీకు దేవుని జ్ఞానము డిఫరెన్స్ తెలియదు, లోక జ్ఞానము డిఫరెన్స్ తెలియదు.
మనం ఊహించుకుంటాము, మనం అనుకుంటాము ఇది దేవుడే చెప్పాడు నాకని. దేవుడు చెప్పడు. దేవుడు మారువేషంలో అపవాదం వచ్చి ఇది నిజమా అంటాడు. అవును ఇది నిజమే. ఇంటి రీతిగా మనం అందరం మోసపోతూ ఉంటాం. అందుకని మోసపోతూ దేవుడు ఎక్కడింపబడదు. విందాం, నేటి నుంచి నా దేవుని స్వరం వినే ప్రయత్నము చేద్దాం. దేవునితో గడుపుదాం. కొద్దిగా సమయం వెచ్చించి ప్రభా నీ స్వరం నాకు వినిపింపచేయి. చిన్న సమయాల గురించి బైబిల్ చెప్తుంటది. ఆయన దేవుని స్వరం వినడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈరోజు మనకు కూడా సిద్ధపాటు కావాలి. దేవుని స్వరము వినాలంటే సిద్ధపాటు కావాలా. ట్రంప్ స్వరం వినొచ్చు, రేవంత్ రెడ్డి స్వరం వినొచ్చు, మంత్రుల స్వరాలు వినొచ్చు, అనేక పెద్ద పెద్ద పై ఉన్న అధికారుల స్వరాలు వినొచ్చు. కానీ దేవుని స్వరము వినాలంటే మీకు సిద్ధపాటు కావాలి. వీళ్ళ స్వరాలు వినాలంటే టీవీ ఆన్ చేస్తే వినొచ్చు, యూట్యూబ్ ఆన్ చేస్తే వినొచ్చు. పనికిరాని స్వరాలు ఇవన్నీ. పనికొచ్చే స్వరం ఒకటి ఉన్నది, దానికి సిద్ధపాటు కావాలి. కాబట్టి ఆ స్వరంని మనము వినే స్థాయిలోనికి మనము ఎగురుదాం. యూదా 1:24 జూడ్ చాప్టర్ 1:24 యూదా పత్రిక 1:24 త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహిమాత్మ్యము ఆధిపత్యమును అధికారమును పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు వైపు మనం తిరగగలిగితే దేవుడు మనని అంతము వరకు ఆయన మనం స్థిరపరుస్తాడు. పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా ఆయన మనం కాపాడుతాడు. అందుకని యోహాను సువార్త 10:10 అంటాడు కదా, 10 అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మనం నిత్యంగా దేవుని పిల్లలు అని పిలవబడుతుంది, కానీ ఆయన స్వరం వినే గొర్రెలుగా ఏమాత్రమో లేము. మరి నీ కాపరి ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరన్నా దేవుడు నీ కాపరి కాకపోతే మరొకరు నీ కాపరిగా ఉంటారు. నువ్వు ఎవరి మాట వింటున్నావు అన్నది నీకు అర్థమైపోవాలి. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని స్వరము విందాం. ఎందుకు వినాలి దేవుని స్వరము అంటే, మనము పడిపోకుండా, ఎక్కడ తప్పిపోకుండా మనం కాపాడబడాలి. ఆయన నీకు ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. అంతము వరకు దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు నిజంగా కదల్చబడుతున్నామా? దేవుడు ఉన్నాడన్న విశ్వాసం మనకు ఉంది. కానీ కొన్ని పరిస్థితులు కూడా నడిపింపబడుతున్నప్పుడు ఒకలాంటి భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని స్వరము వినే విషయంలో మనము దిగజారిపోయి ఉన్నాము. దేవుడు ఉన్నాడు అని తెలుసు, కానీ ఇంకా నిన్ను భయము నిన్ను ఏం చేస్తుంది? నీ మీద ప్రభావితము చేస్తుంది. విను, దేవుని స్వరం విన్నప్పుడు భయం నేనేం చేయను. దేవుడు అంటున్నాడు, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు దేవుడు బిడ్డలుగానే అనేక విషయాల్లో మనం భయపడుతుంటాం. అంటే వీళ్ళని చూసి ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే వీళ్ళు దేవుని స్వరము వినలేదు, ఆ స్థాయికి ఎదగలేదు, అట్టి సావాసంలో నిలిచలేరు అని మనము గుర్తించవచ్చు. కాబట్టి దేవుని స్వరం విందాము. ఆయన అంటున్నాడు, ఐఎమ్ హియర్ ఫర్ యూ. నేను నీకు తోడుగా ఉన్నా. నువ్వు ఎక్కడ కదల్చబడగా, ఎక్కడ నువ్వు కృంగిపోకుండా, ఎక్కడ నువ్వు తప్పిపోకుండా నేను నిన్ను అంతము వరకు నేను నిన్ను కాపాడే దేవుడై ఉన్నాను. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అంటారు కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మీకు మీ ముందున్న పరుగుని మీరు నడపట్టించండి. ఆయన లేకపోతే మనం ఏం చేయలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, యోహాను సువార్తలో అంటాడు కదా, నాకు మీరు వేరై ఉండి మీరు ఏమీ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు మీరు వేరై ఉండి మీరు ఏమీ చేయలేదు, కానీ ఆయనతో మనం సమస్తము చేయగలుగుతాం. భక్తుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచేవాడి నిమిత్తము నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఆయన మనం బలపరుస్తాడు. అందుకని పాట కూడా పాడుతున్నాం కదా, బలపరచువాడవు స్థిరపరచువాడవు అని పాడుకుంటాం కదా పాట. ఈ పాటలన్నీ ఏదో సంగీతంగా మనం ఎంజాయ్మెంట్ కొరకు పాడుకోవడం కాదు. నిజంగా నీ జీవితం బలపరచబడుతుందా, స్థిరపరచబడుతుందా, అటు రీతిగా నువ్వు నడిపింపబడుతున్నావా?
అడుగు దేవుని పరిశుద్ధాత్మను, ప్రభు వాటి అనుభవాలు కూడా నన్ను నడిపించాయి. ఇంకా అనేక మంది తప్పిపోతున్న వారిని నేను తప్పిపోకుండా నీ మార్గంలో నడిపించుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుని మనం అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అని చెప్తున్నాం. ఆఖరికి మనం చూసుకున్నామండి రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందులో దేవుడు మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవడు? కాబట్టి ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? ఎవడు మన దగ్గరికి రాలేడు, ఎవరు మనని ఏమీ చేయలేరు. వస్తాయి శోధనలు, వస్తాయి ఇబ్బందులు, వస్తాయి ఇరుకులు, వస్తాయి కష్టాలు, వస్తాయి కన్నీళ్ళు, వస్తాయి ఒంటరితనం ఉంటుంది, మొత్తం విధంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. శిష్యులను చూడండి, అపోస్తులైన పౌలుని వీళ్ళని చూడండి, పేతురుని చూడండి, భయంకరమైన పరిస్థితులకు నడిపింపబడ్డారు. కానీ వాళ్ళు స్థిరపరచబడిన వారు, దేవుడి స్వరాన్ని గుర్తించిన వారు, వాళ్ళు అత్యాసాలలో ఉండి ఆ బాధల్లో ఉన్నా కూడా అంతగా గాయపరిచి వాళ్ళని బంధించేసినప్పటికీ కూడా దే రిజాయిస్డ్ ఇన్ ది లార్డ్. దేవుళ్ళ వాళ్ళు ఆనందించడము వాళ్ళు ముందుగానే నేర్చుకున్నారు. సో మన జీవితాలు కూడా అటు రీతిగా స్థిరపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఏ సమయమైనా ఎటువంటి పరిస్థితులు కూడా నడిపింపబడుతున్నప్పటికీ దేవుడిని నువ్వు స్తుతించడం మానదు, దేవుని స్తుతించు. అందుకని భక్తులు చెప్తుంటారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కీప్ ప్రైజింగ్ గాడ్ ఆల్ ద టైం. ఏ పని చేస్తున్నప్పటికీ దేవుని స్తుతించు. దేవుడిని నేను చూసి ఆశ్చర్యపోవాలి, ఏమనంటే నా బిడ్డ నన్ను ఇంతగా స్తుతిస్తున్నాను. కానీ అట్టి రీతిగా మనము అలవాటు చేసుకోవాలి. బలవంతం చేస్తే ఎవరో బలవంతం చేస్తే మనం దేవుళ్ళ స్తుతించడం ఆరాధించడం కాదు. నువ్వే నీ జీవితమే ఒక స్తుతిగా, ఒక ఆరాధనగా మారిపోవాలి. అప్పుడు దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతని, దేవుని శక్తిని నువ్వు వ్యక్తిగతంగా అనుభవించడం. మరి నేటి నుంచి సమయం దొరికినప్పుడల్లా, ఏ పని నువ్వు చేస్తున్నప్పుడు, సమయం దొరికినప్పుడు అని నేను చెప్పాను, సమయము నీకున్నప్పుడు, ఇంకా నీలో ఊపిరి ఉన్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే, ఏ పనిలో నువ్వు ఉంటున్నప్పటికీ కూడా ఆ పనిలో దేవుడిని స్తుతించడం ప్రారంభిస్తే కనుక దేవుడి నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేసుకొని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మరొక పునరుద్ధరణ దినము ప్రభా, ఇటు రీతిగా నేను మందిర ఆభరణంలో కూడుకొని ప్రభా, మీ పరిశుద్ధ నామంలో నేను స్తుతించుకునే భాగ్యము మనం అందరికీ దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినీ నేను మీరు నడిపించారు, మీ వాక్యము వినిపింపజేశారు ప్రభా. అవును ప్రభా, మీ మార్గాల్లో మేము నడుచుకోవాలని మీరు ఎంతగానో ఆశిస్తున్నారు ప్రభా. అటు రీతిగా నీ సన్నిధిని మేము అనుభవించగలుగుతామని మాకు మరొకసారి జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాం ప్రభా, మీకు స్తోత్రాలే. మీ స్వరము వినేవారుగా ప్రభా, మీ స్వరము వినిపింపజేయమని అడుగుతున్నాం తండ్రి. అయినా మేము ఒంటరిగా ఉంటున్నప్పుడు ప్రభా, నీలో ఆనందింపజేసే కృపను మాకు దయచేయండి ప్రభా. ఎట్టి రీతిగా మీరు ఆనందించాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. ఎట్టి రీతిగా అయితే ఒంటరిగా ప్రభా నీతోనే గడపాల ప్రభా, వాక్యంతోనైనా ఒంటరిగా ఉండినైనా ఎట్టి రీతిగా వాక్యం చేతనైనా మేము కడగబడాలనైనా మీరు మాకు నేర్పించండి. వాక్యం చేత ఉతికి స్నానం ఎట్టి రీతిగా మేము చేయబడాలో మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. జ్ఞానం లేకుండా ఉన్నాం ప్రభా, మా లోక జ్ఞానంతో నేను అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నామయ్యా, కానీ మీరు మాకు అర్థం అవుతలేదు ప్రభా. మీ పనిలోక జ్ఞానమునైనా మీరు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరైనా వాక్యం చేతనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు వెలుగుతో నింపమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలో ఉంటున్న ప్రతి ఒక్క చీకటినైనా మీరు తొలగించండి. మీ వాక్కు చదువునైనా మీ శక్తితోనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి. మీ వాక్యాన్ని నేర్పండి, ఫలింపజేసి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నిబంధనాలు, రాలేదు బిడ్డని బట్టి కూడా నిబంధనాలు ప్రభా. వాళ్ళు ఎక్కడ ఉంచినప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ ప్రభా, మీరు ఎక్కడ నేను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని అడుగుతుంటాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ పరిస్థితుల్లో అయితే నీ సన్నిధికి వచ్చారో సర్వం ఎరిగిన దేవుడు కనుకనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మీరు నైనా దర్శించే కాలం ఒకటి రాబోతుండగా ప్రభా, దినానికి నైనా మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని ప్రభా, సంతోషంగా నేను ఎదుర్కొని వారుగా ప్రభా, మీరు ఆక కొరకు వేచి చూసి అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించినైనా మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని అడుగుతున్నాను. మీరు వాక్యాన్ని మీరు గట్టి ఫలింపజేసినైనా మీరేమైనా మా జీవితాల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.